మార్నింగ్ అండి. కొత్త వాళ్ళకైతేనేమో గుడ్ ఆఫ్టర్నూన్, పాత వాళ్ళకైతే గుడ్ మార్నింగ్. నా పేరు మంగా వెంకట్, నల్గొండ నుంచి వచ్చినాము. మా ప్రాపర్ సూర్యాపేట, మోతే మండలం, హుసేనాబాద్ గ్రామం. మేము ఉండేది నల్గొండలో. సార్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేసేవాడు. నేనేమో హోమ్ మేకర్గా ఉంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఈ బిజినెస్ ఆపర్చునిటీ నేను ఎట్లా తీసుకున్నానంటే, అసలు కన్నా కొసరు మిన్న. మనకు మేడం చెప్పారు కదా, 4 నెలలు తెచ్చుకుంటే 5వ నెల ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అని చెప్పారు కదా. అలా నేను జాయిన్ అయినా. నేను ఒక్కదాన్ని రన్ చేసుకుంటూ ఉన్నా. అలాగే మా సార్ జూమ్ మీటింగ్ నేను వింటూ ఉండగా మా సార్ కూడా కొంచెం నాలెడ్జ్ అనేది తీసుకున్నాడు. అక్కడ ఫుల్ టైం పెట్టిండు. ఇప్పుడు 4 మంత్స్ అవుతుంది సార్ బిజినెస్లో ఫుల్ టైం పెట్టిండు. ఇక్కడ ప్రెస్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. అక్కడ రిజైన్ చేసేసి ఫుల్ టైం జాబ్ బిజినెస్కే టైం పెట్టిండు. ఇక్కడ ఏంటంటే మనకి నిజంగా నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు ఇంతసేపు నాలెడ్జ్ తీసుకున్నాం కదా, పోయి మనం ఏం చేస్తాం, పక్కింటోళ్ళకి చెప్తాం. పక్కింటోళ్ళు ఏమంటారు, ఓ వెస్టేజా, మాకు తెలుసు, మా అన్నయ్య చేసిండు, మా వదిన చేసింది. కానీ అంటే చేసిర్రు, ఏం చేసిర్రు వాళ్ళు. కనీసం వాళ్ళకు సోపు రేట్ ఎంత తెలుసా, ఇక్కడ నీమ్ సోపు ఎంత ఉంది రేట్ తెలుసా, జ్ఞాన పేస్ట్ రేట్ తెలుసా. కానీ ఏమి తెలియదు. తెలియకుండానే మాకు తెలుసు అంటారు. తెలుసా అన్న వాళ్ళు అక్కడే ఉంటారు. నాకు కూడా చాలా వచ్చినాయి. ఎందుకనంటే నేను స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటా కదా. ఎందుకు ఇట్లా నువ్వు బ్యాగ్ పట్టుకొని ఇల్లు ఇట్లా చూపిస్తున్నావు ప్రోడక్ట్స్ గురించి వెళ్ళి, అవసరమా, మీ ఆయన తెచ్చి పెడతలేడా, నీకెందుకు అవసరమా ఇట్లా తిరగటం, నువ్వు ఒక బ్లౌజ్ కుట్టుకుంటే చాలు కదా, ఇంట్లో నీ కూలి వెళ్తాను కదా అనేసి చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు 10 లక్షల పెట్టి కార్ తీసుకున్నా, టాటా పంచ్. నేను ఒక తిరుపతికి పోవాలంటే చాలా ఆలోచించే వాళ్ళం. కనీసం ధర్మేశ్వరం పోవాలన్నా కానీ ఆలోచించే వాళ్ళం. ఎందుకంటే ఒక పాప ఒక బాబు, మేమిద్దరం నలుగురం వెహికల్ మీద పోవాలంటే చాలా ఆలోచించే వాళ్ళం. ఎందుకంటే వెహికల్ సరిపోకపోవడం వల్ల. ఈరోజు కార్ తీసుకున్నాం, ఎక్కడంటే అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే ఆ టెంపుల్స్కి వెళ్ళాలన్నా డబ్బులు అంటే అడ్జస్ట్ అన్నట్టు, అంటే అక్కడ వచ్చే 25,000 అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. నిజంగా ఇంత ముందుకు మేడం చెప్పారు కదా, ఫస్ట్ జీతం అయిపోతుందా, నెల అయిపోతుందా అని అంటే మాది జీతమే అయిపోయేది. వచ్చిన 24 గంటల్లోనే జీవితం మొత్తం అయిపోయేది. పైగా మాకు అప్పులు కూడా అయ్యేది. కానీ ఎక్కడ టెంపుల్స్కి వెళ్ళాలన్నా ఆలోచించే వాళ్ళం. నేను థాయిలాండ్ కూడా వెళ్ళొచ్చిన ఈ వెబ్సైట్ బిజినెస్ ద్వారా. బాగుందా లేదా? సూపర్. అలాగే నా మేడం చెప్పిన డ్రీమ్స్ లో ఇవాళ నేను కారు తీసుకున్నా, ఒక థాయిలాండ్ ట్రిప్కి వెళ్ళొచ్చిన, మంచి ఇన్కమ్ వస్తుంది, 63,000 ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనల్ని మనం నమ్ముకొని పిచ్చి పట్టాలి. సార్ చెప్పినట్టుగా పిచ్చి పట్టి మనం బిజినెస్ లో ఉండి చేసే రిచ్ అవుతాము. చాలా మంది లైఫ్లు చేంజ్ అయినాయి. నిజంగా మా అప్లయన్స్ నిజంగా గ్రేట్ లేడీ లెజెండ్ సంధ్యా పోషపోయిన మేడము, బొడ్డమాన్ శ్రీనివాస్ సారు, ఆంజనేయ సారు, మా అప్లైన్ వచ్చేసి శాంతి మేడం అండ్ శంకర్ సార్, నల్గొండ క్రౌన్ డైరెక్టర్. తను కూడా 1,00,000+ తీసుకుంటున్నారు. తను మా ఫ్రెండ్ క్లాస్మేట్ పరిచయం చేసింది అన్నట్టు. నాకు 4 నెలలు తెచ్చుకున్నా, 5వ నెల ఫ్రీ వస్తుందంట అని తను పరిచయం చేసింది. ఈరోజు తను బుక్లో కూడా వచ్చింది. ఇంతకుముందుకు మేడం చూపించారు కదా సక్సెస్ ప్రొఫైల్ బుక్. ఆ బుక్లో రావడానికి అందరికీ అర్హత ఉండదు. ఇక్కడ ఎవరైతే డ్రీమ్ చేస్తామో వాళ్ళకైతేనే ఉంటుంది అందులో రావడానికి. అది 1 సంవత్సరం మేము నెత్తిలో పెట్టుకొని తిరుగుతున్నాము. నెక్స్ట్ నా ఫోటో కూడా రాబోతుంది. కానీ కొన్ని ఒడిదుడుకుల వల్ల రాలేకపోయింది. క్రౌన్ అంటే గోక్రౌన్ మీటింగ్ వరకల్లా రావాలని నేను అనుకున్నాను. కొంచెం ఒడిదుడుకుల వల్ల రాలేకపోయింది. నెక్స్ట్ టైం నేను వస్తా. అలాగే మాకు ఇక్కడ ఏంటంటే నేను తెలుసుకోవడానికి నాలెడ్జీ మాకు ఎట్లా వస్తుందంటే, మీటింగ్స్ ఇంపార్టెంట్ చాలా. మీటింగ్స్ అంటే మేము స్టార్టింగ్లో మాకు ఎలాంటి 5%లో ఉన్నాము, మాకు ఎలాంటి ఇన్కమ్ అనేది రాలేదు. అప్పుడు స్టార్టింగ్ మేము జాయిన్ అయినాము. సంధ్యా మేడం ఉండి మీరు ఈ ఎఫ్ఆర్యూ మీటింగ్ అనేది వచ్చింది, ఎఫ్ఆర్యూ మీటింగ్కి రండి, అక్కడ మీకు మంచి నాలెడ్జీ వస్తుంది అని చెప్పింది. కానీ మేమేం ఆలోచించినామంటే 3,500 పెట్టి అవసరమా, ₹1 రావట్లేదు కదా, ఏదో 100-200 వస్తుంది కదా 5%లోనే, ఇప్పుడే కదా మనం బిజినెస్లో స్టార్ట్ అయ్యింది అని మేము ఆలోచిస్తుంటే, మీరు రావాలి, తప్పకుండా రావాలనేసి నన్ను శాంతి మేడంని ఇన్వైట్ చేసిండ్రు. పోయిన అమౌంట్ కట్టినాము. తర్వాత మళ్ళీ మా సార్ లేకుండా సార్ శంకర్ సార్ వచ్చినాడు. మళ్ళీ శంకర్ సార్ వెంకట సార్
తెలియకుండా ఒకరినొకరిని మళ్ళీ అక్కడ బుక్ చేసింది మేడము. ఆ రోజు ఇద్దరం కలిసి వెళ్ళినాం అన్నట్టు. అంటే 3,500 3,500 రాను ఖర్చులు ఒక 10,000 దాకా మాకు వచ్చింది. కానీ ₹1 ఈ బిజినెస్ నుంచి మేము తీసుకోలేదు. అక్కడ తీసుకున్న నాలెడ్జ్ అదే మళ్ళీ నెక్స్ట్ FRUకి కార్లో వెళ్ళినాం. చూడండి బాగుందా? బాగుంటేనే మేము బిజినెస్ లో చేస్తున్నాము, బాగలేకపోతే చేయము. ఓకే, థ్యాంక్ యూ. విష్ యూ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. నా పేరు వెంకట్ మంగ. సూటిగా శక్తి లేకుండా 3 ముచ్చట్లు ఎక్స్ప్లోర్ చేస్తాం. టైం కూడా ఎక్కువ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా రియల్ డ్రీమర్సే కండి. ప్రతి ఒక్కరు కూడా ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతుందా? ఆకలి. అప్పులు ఉన్నాయా? అప్పులు ఉండాలి, ఆకలి కావాలి. అప్పుడు మాత్రమే బిజినెస్ సక్సెస్ అవుతాం. అది ఎట్లా అంటే, నాకు కూడా ఇంత ముందు వెస్టేజ్ చేసి ఒక 4 ఏళ్ల క్రితం తెలుసు. ఇది తెలిసినప్పుడు ఇప్పుడు ఈనాడు పేపర్లో పనిచేస్తున్నా. అది వచ్చేసి నాకు గవర్నమెంట్ ఉద్యోగం. అప్పుడు నేనేమన్నా వెస్టేజా అది చిన్న రోజు చూసినా, తిరస్కరించిన. నాతో పాటు వేరే ఒకసారి బిజినెస్ అపార్చునిటీ తీసుకున్నాడు. ఇప్పుడు 4 లక్షలు తీసుకుంటాడు. మళ్ళీ మా మేడంకు వాళ్ళ క్లాస్మేట్ ద్వారా అపార్చునిటీ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ₹63,000 ఇన్కమ్ తీసుకుంటుంది. కరెక్ట్గా మేము 1.5 year అయింది. నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంటే నాకు 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. 8 years పనిచేస్తే నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 30,000 30,000 మాత్రమే. కానీ ఇది 1 yearలో 1.5 yearలో ₹63,000 ఇన్కమ్ తీసుకుంటున్నా. ఒకసారి వచ్చండి, చిన్న ఇన్కమ్ మాకు కూడా లక్షల ఇన్కమ్ ఉంది. ఎవరైనా ఏంటంటే మీరు ఎవరైతే కొత్తగా వచ్చారో మేము తీసుకొచ్చిన అప్లైన్ అంటారు. అప్లైన్ దగ్గర కూర్చోండి, ఫుల్ క్లారిటీ తీసుకోండి. బిజినెస్ ప్లాన్ అయితే ఎక్సలెంట్. CEO మీటింగ్ అంజలి మేడం ఎక్సలెంట్ చెప్పింది. ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది అనుకుంటున్నాం. అర్థం కాకుండా కూడా ఒకసారి మళ్ళీ అప్లైన్ దగ్గర కూర్చొని క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే అవకాశాలు అన్ని వేళ రాదు. అవకాశం వచ్చినప్పుడు మాత్రం అందిపుచ్చుకోవాలి. ఆడ ఆల్రాట్లే ఈల్ రాట్లు అంటారు కదా. ఎందుకంటే వాళ్ళ ఎత్తిన దరిద్ర తండవం చేస్తుంది. ఎట్లా వస్తారు రారు కదా. అందుకని నేనేం చెప్తున్నానంటే, అదృష్టానికి ఒక్కసారి వస్తుంది. అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. మీరు చేయాల్సింది ఏమిటి? ఇక్కడ ఎవరితో డబ్బులు పెట్టుబడి పెట్టించే ఎవరితో మోసం చేయట్లేదు. సింపుల్గా చెప్పాలంటే షాప్ చేంజ్ చేస్తున్నాం. షాప్ చేంజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. షాప్తో పాటు మన మైండ్ సెట్ కూడా కొంచెం చేంజ్ చేయాలి. దానికి వచ్చేసి మార్నింగ్ జూమ్ మీటింగ్ ఉంటుంది. ఇలాంటి ఫిజికల్ మీటింగ్ ఉంటాయి. ఫిజికల్ మీటింగ్ అయ్యి ఇది జూమ్ మీటింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. దానికి కావాల్సింది ఓపిక, కోరిక, తీరిక, భయబద్ధకం, మూమెంట్ వదిలే, అప్లై మీద నమ్మకం ఉండాలి, ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉండాలి. ఇందులో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు